నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. టీజీ ఎడ్సెట్ కు సంబంధించినటువంటి ర్యాంక్ కార్డులు అనేటటువంటివి రిలీజ్ కావడం జరిగింది కదా. సో దాని తర్వాత ఫర్దర్ గా ఉండేటటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్లు అనేటటువంటివి మీకు 3 ఫేజ్లలో ఉండడం జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు స్పెషల్ ఫేజ్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కంప్లీట్ గా నవంబర్ వరకు జరుగుతుంది. అంటే నవంబర్ లోపే, అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు జరిగేటటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ వరకు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడి వరకు 3 ఫేజ్లలో సీట్ రానటువంటి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో బీఈడి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మొత్తం 40,000 పైచిలకు మంది ఎగ్జామ్ రాసినారు. 35,000 పైచిలకు క్వాలిఫై అయినరు. అందులో 81% కలిసే ఉన్నారని చెప్పి గుర్తుంచుకోండి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కొంత అమౌంట్ అనేటటువంటిది కూడా కట్టడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మళ్ళీ అంటే వెబ్ ఆప్షన్ ఏదైతే వెబ్సైట్ లో మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పి. సో దాంట్లో మీకు జూన్ ఎండింగ్ వరకు, ఇప్పుడు నేను ఈ రోజు వీడియో చేస్తున్న టైం నుంచి జూన్ ఎండింగ్ వరకు మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటటువంటిది కంప్లీట్ గా అవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఏమేమి సర్టిఫికేట్లు కావాలి అనేటటువంటిది చూసినట్లయితే బీఈడి ర్యాంక్ వచ్చినటువంటి ర్యాంక్ కార్డు మరియు ఆల్ టికెట్ డీటెయిల్స్ కి సంబంధించినటువంటి కంటెంట్ కావాలి. దాని తర్వాత ఆధార్ కార్డు, అన్నిటికి సంబంధించి దానికి కూడా ఆధార్ కార్డు అవసరం. దాని తర్వాత ఇక్కడ 3 ప్రధానమైనటువంటివి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అనేటటువంటివి మెమో, బోనఫైడ్. డిగ్రీ మటుకు టీసీ, బోనఫైడ్, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ అనేటటువంటివి 4 సర్టిఫికేట్లు కావాలి. ఎవరైతే పీజీ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళది పీజీకి సంబంధించినటువంటి టీసీ అనేటటువంటిది కావాలి. పీజీ మెమో, పీజీ బోనఫైడ్, పీజీ టీసీ అనేటటువంటిది కావాలన్నమాట. అక్కడ ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్. ఇక క్యాస్ట్ ఇన్కమ్ అనేటటువంటిది ఖచ్చితంగా మ్యాండేటరీ. అట్లాగే బ్యాంక్ అకౌంట్ అనేటటువంటిది ఇంకా నేను క్లారిటీగా ఇవ్వలేను, కానీ మీ అందరికి బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు. సో అది పెద్ద ఇబ్బంది పెట్టదు. ఇక ఎక్స్ట్రాగా మీ వద్ద ఎప్పటికైనా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్లు బీఈడి చేయాలంటే ఎవరైతే గ్యాప్ ఎక్కువ రోజులు తీసుకున్నారో, అంటే 1 ఇయర్ 2 ఇయర్ వేరే కోర్సు చేసి వచ్చి గ్యాప్ తీసుకున్నటువంటి వాళ్ళకు గ్యాప్ కావాలి. అది ఇప్పుడే కాకపోయినా జాయినింగ్ ప్రాసెస్ లో ఒక 15-20 డేస్ లోపు మీకు అవసరపడుతుంది కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఎవరైతే వెబ్ ఆప్షన్లో ఇదివరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదివింది అనుకోండి, మా ప్రాంతం వరంగల్, నేను వరంగల్లోనే బీఈడి చేస్తాను, మా ప్రాంతం మహబూబ్ నగర్, నేను మహబూబ్ నగర్ లోనే బీఈడి చేస్తా అంటే అక్కడ యూనివర్సిటీ చేంజ్ అవుతుంది అనమాట. వరంగల్లో అయితే కాకతీయ యూనివర్సిటీ, మరియు పాలమూరులో చేసినట్లయితే పాలమూరు యూనివర్సిటీ, ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో మైగ్రేట్ అవుతున్నారు అనమాట. సో మైగ్రేట్ కు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది మీరు ఎక్కడైతే చదివినరో ఆ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా కొంత డబ్బు డీడీ కట్టాలి. యూనివర్సిటీలో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటటువంటిది వస్తుంది. సో అది ఈ రోజుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అవసరం లేకున్నా సరే ఖచ్చితంగా మీరు జాయినింగ్ తర్వాత మీరు కాలేజ్ చేంజ్ అయిననుకో, డిగ్రీ ఒక తాను చేసి బీఈడి ఒక తాను చేయాల్సి వస్తే అది కూడా కన్ఫర్మ్ గా కావాల్సి అనమాట. సో బీఈడి చేయాలంటే కావాల్సిన సర్టిఫికేట్లు అన్ని కూడా ఈ వీడియోలో నేను చెప్పిన ఆధార్ కార్డు కావాలి, మరియు అన్ని ఎస్ఎస్సి బోనఫైడ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ బోనఫైడ్, ఇంటర్ మెమో, డిగ్రీ బోనఫైడ్, డిగ్రీ టీసీ, డిగ్రీ ప్రొవిజనల్. ఏదైతే మెమో అనేటటువంటిది కన్సాలిడేటెడ్ మెమో ఒకటే సరిపోతుంది. మొత్తం 5 మెమోలు 6 మెమోలు అవసరం లేదు. ఎవరైతే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళకి కూడా కన్సాలిడేటెడ్ మెమోరీ కావాలి. ఎవరైతే డిగ్రీ అయిపోయి దాని తర్వాత పీజీ చేసి దాని తర్వాత బీఈడి వచ్చినటువంటి వాళ్ళకు లాస్ట్ చేసినటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సు నుంచి టీసీ కావాలి. టీసీ అనేది డిగ్రీదే కావాలన్నా అది కాదు, మీరు లాస్ట్ ఏ కోర్సు చేసిందో దానికి సంబంధించినటువంటిది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఇవన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేయడం జరగాలి. సో వీటన్నిటిని స్కాన్ చేసి పెట్టుకోండి. మీకు కొంత అమౌంట్ పే చేసి టీజీ ఎడ్సెట్ అనేటటువంటి వెబ్సైట్లో వీటిని అప్లోడ్ చేయాలి, కొంత అమౌంట్ కట్టాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్లు అనేటటువంటివి చూస్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మీకు మెథడాలజీ ఏంటి, ఏ సబ్జెక్టుతో ఎట్లా వెళ్ళాలి, డిఈడి బెటరా బీఈడి బెటరా అనేటటువంటి ఫర్దర్గా అన్ని వీడియోలు నేను చేయడం జరిగింది. టీచర్ బడి అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్ని మరియు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు వాటికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.